అయ్యో లేట్ అయిపోయిందే. ఇప్పుడు దీనికి ఏం చెప్పి తప్పించుకోవచ్చు? థు, ఓ పని చేద్దాం. హ్మ్, మనం స్కూల్కి లేట్కి వెళ్ళినప్పుడే కట్ చేసుకోలేదు, ఇప్పుడు ఆఫీస్కి లేట్కి వెళ్ళిన మాత్రం కట్ చేసుకోవాలా? పిల్లతనం ఫీల్ అయిపోదు. ఉల్లిపాయ సంకలో ఈ ఉల్లిపాయ పెట్టుకుంటే ఫీవర్ రావడం పక్కా. అప్పుడు ఆ కారణం చెప్పి తప్పించుకోవచ్చు. అబ్బా, ఫీవర్ రావాలి, ఫీవర్ రావాలి, ఫీవర్ రావాలి, ఫీవర్ రావాలి. ఆవాహ్యామి, ఆవాహ్యామి. హ, ఫీవర్ కాదు, నీరసం వస్తుంది. ఛీ, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. మెడికల్ రిపోర్ట్. ఎస్, ఈ మెడికల్ రిపోర్ట్ చూపించి మేనేజ్ చేసేస్తా. అయిపోయి. అమ్మో, ఏ వెయిట్ వెయిట్ వెయిట్. అది ఇంకేంటి, నువ్వేమైనా శోభన బాబు అనుకుంటున్నావా? ఆఫీస్ ఎన్నింటికి? 8:30. టైం ఎంత? 11. అంటే ఎంత లేట్? అరగంట. అదే 2:30 గంట. నీకు అసలు వచ్చింది. ఏమొచ్చింది? మార్నింగ్ 4 o'clock నుంచి ఒళ్ళంతా ఒకటే కాలిపోతుంది మేడం. ఏంటా అని చూస్తే జ్వరం. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయింది. మ్. మిస్ శిరీషానా? అంటే డాక్టర్కి మిస్టర్ శ్రీహాన్ అనే చెప్పాను మేడం. డాక్టర్ సరిగ్గా చదువుకోలేదనుకుంటా. మరి ఇంత డిఫరెన్సా? అంటే డాక్టర్ బాగా ఏజ్డ్. చెయ్యలేవు. అయ్యో, ఈ ఫీవర్లు ఇవన్నీ జాతకంలో తెలియదు మేడం. నార్మల్గానే ఉంది కదా. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉండదా ఏంటి? నేనెవరు కంప్లీట్ చేసావా? ఫైల్ ఇవ్వు. బ్యాగ్. ఓ, ఫైల్ ఇందులో వెతుక్కోవాలా? అంటే బ్యాగు ఇంట్లో మర్చిపోయావా? మ్. నిన్ను. ఏయ్, నేను ఈ ముగ్గుడిని. ఎక్కడా? ఇంట్లో. మరి ఇదెక్కడా? ఆఫీసు. నేనేంటి బాసు. కదా. నీకు అరగంట టైం ఇస్తున్నాను, ఫైల్ తీసుకురా. అరగంట? మన ఇంటికి వెళ్ళడానికే ట్రాఫిక్లో 1:30 పట్టుద్ది. అదంతా నాకు అనవసరం. నువ్వు నడుచుకుంటూ వెళ్తావో పరిగెట్టుకుంటూ వెళ్తావో నీ ఇష్టం. అరగంటలో ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. గో! అయ్యో, లేగు. అమ్మా, వాము, నా వల్ల కాదు. నేను ఉద్యోగం మానేస్తా, 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 మానేస్తా. వామ్మో, ఈఎంఐలు కట్టుకోవాలి. You can go now. అమ్మా, అబ్బా.
బాత్రూమ్, ఆఫీస్ మొత్తానికి ఇదే ప్రశాంతమైన ప్లేసు. శ్రీహాన్ ఏంటిది? ఫైలు ఇవే తగ్గించుకుంటే మంచిది. కోడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసావా? చేశానుగా. ఏమొచ్చింది? అది పోనీ నేను చెప్పనా? నంబర్ 1 సృజన తిన్నావారా? అది తింటే నీకేంటి, తినకపోతే నీకేంటి? నంబర్ 2 బుర్రపాడు. ఎవరి బుర్ర? నీ బుర్ర, నా బుర్ర. 3 రెచ్చగొక్కు. నేనెక్కడ రెచ్చుకోకాను మేడం. ఇక్కడుంది, ఆహా. నాతో రా. ఎక్కడికి? తెలీదు. మరి ఆగాలంటప్పుడు మ్. ఉమ్. ఏమైంది వీడికి? శ్రీహాన్ ఏంటి? ఏంటి చెప్పు. అంటే నాకు ఎవరిదైనా చూస్తే నువ్వు వచ్చేది మేడం. లడ్డూలు, పులిహోర, స్వీట్లు, చికెను. ఈరోజు ఏముందబ్బా? అంటే ఈరోజు మన యానివర్సరీ కదూ. కనపడదు కానీ మనం అంటే దీనికి ఎనలేని ప్రేమ. రెడీ అయ్యి వచ్చేస్తా. హ్యాపీ యాను. ఎక్కువ ఫీల్ అవ్వకు. అయినా నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేశారు. అత్తయ్య వీడియో కాల్ చేస్తారని చెప్పి ఇదంతా రెడీ చేశాను అంతే. అసలు నీ అత్తయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, కానీ ఇంతకి వాడెక్కడా? ఇక్కడే ఉన్నారు. ఏరా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానులే. ఏంటి అలా ఉన్నావు? నేనా ఈరోజు పౌడర్ రాయలే, అందుకే అలా ఉన్నా. సర్లే కానీ ముందు మీ ఇద్దరు స్వీట్స్ తినిపించుకోండి. తినిపించుకోండి, త్వరగా పెట్టండి. పెడుతున్నానండి. ఇప్పుడు నువ్వు పెట్టమ్మా. ఇప్పుడు వీడికి పెట్టాలా? ఫోన్ ఏంటి అలా కట్ చేసావు? మా అమ్మ అడిగితే ఏం చెప్తావు? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్తాలే. అయినా నీకు చేతులు లేవా, నువ్వు తినలేవా? అబ్బా, ఇవన్నీ తినాలా వద్దా? ఆకలి చంపేస్తుందే. దీంతో నాకెందుకు. సైలెంట్కి వెళ్ళిపోదాం. అనవసరంగా తిట్టానా? తిన్నాడో లేదో చూద్దాం. ఏం చేస్తున్నావు?
తినేటప్పుడు పిలవడం తెలీదా? ఇప్పుడు వచ్చావుగా తిను. ఆగు నీకు. ఇందులో పీసెస్ ఏవి? తినేసాను. నీకు తెలుసు కదా నాకు పీసెస్ అంటే ఇష్టమని. తెలుసు, అందుకే తినేసాను. రిమోట్ ఇది. అమ్మయ్యా. ఓయ్, ఏసీ ఎందుకు ఆపావు? చలేస్తుంది, అందుకే ఆపేశాను. దానికి తక్కువలో పెట్టుకోవచ్చు కదా, ఏసీ ఆపడం ఎందుకు? హలో, తక్కువలో పెట్టుకోవాలని మాకు తెలుసు. ఆల్రెడీ తగ్గించి 18లో పెడితేనే చలేసేస్తుంది, అందుకే ఆపేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిన్ను కాదు, నిన్ను రిక్రూట్ చేసిందని అనాలి. అయితే నిన్నే అనాలి. ఏంటే మళ్ళీ పుచ్చుక్ అంటున్నావు? పడగా. డాలీ, డాలీ, ఏంటి? నీకు ఒక కవిత చెప్పాలి. చెప్పు. డాలీ డాలీ, నువ్వు నా పక్కన ఉంటే లైఫ్ అంతా జాలి. మన ఇద్దరు కుర్చీల మధ్యలో ఉంది ఖాళీ. దాన్ని ఎలాగైనా ఫిల్ చేయాలి. ఐడియా. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా చెప్పినప్పుడు రికార్డ్ చేసుకోమని? అదే చేస్తున్నాను, చెప్పు. డాలీ డాలీ, నువ్వు నా పక్కన ఉంటే లైఫ్ అంతా జాలి. మన ఇద్దరు కుర్చీలో మధ్యలో ఉంది ఖాళీ. దాన్ని ఎలాగైనా ఫిల్ చేయాలి. నువ్వు ఇంకా పడుకోవాలి. మ్మ్. రేపు చెప్తా నీ సంగతి.